థ్యాంక్ యూ. వీడనిచ్చే తోడురా, వీడనిచ్చే మల్లెలా, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే మల్లెలా, నీడనిచ్చే మల్లెలా. తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయమై నిలిచినప్పుడు, ఆశయంగా నిలిచినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే మల్లెలా. మనది భారతదేశం, మనది భారతదేశం, ప్రేమ బంధము మిత్రభావము మనదేగా సందేశం, మనదేగా సందేశం, మనదేగా సందేశం, మనదేగా సందేశం. గంగా యమునా కృష్ణ నర్మదా, గంగా యమునా కృష్ణ నర్మద, కావేరీ నదులతో ఈ నదులన్నిటితో, కావేరీ నదులతో ఈ నదులన్నిటితో, నిలిచియున్నది శకముల తరబడి, నిలిచియున్నది శకముల తరబడి, ధరణిది పావిత్రముతో, ధరణిది పావిత్రముతో, ధరణిది పావిత్రముతో, ధరణిది పావిత్రముతో. మేమే గాయసగితి భారతదేశం, మనది భారతదేశం, ప్రేమ బంధము మిత్రభావము ప్రేమ మనది భారతదేశం. భోజనాల దగ్గరికి వెళ్ళే వాళ్ళు దయచేసి ఆగిపోండి. ఒక 15 శేఖర్ ఏడున్నర వేదికపైకి రావాల్సిన బండారి శేఖర్, మాజీ ఉప సర్పంచ్. Stand up. The next photograph. వాళ్ళు చూడారు కొట్టు. ఓకే, టైం గిట్లా లేకుంటే మీ బ్యాచ్ నుంచి ఇద్దరు ముగ్గురు తీసుకొని మీ అందరి మెంబర్స్ ఇవ్వబడుతుంది. దయచేసి అనేదిగా భావించకండి. దాన్ని వెళ్ళండి. మిత్రులందరికీ మధ్యాహ్నం పూట సెషన్కు ప్రారంభం. మిత్రులారా, దయచేసి ఎవరు అన్యంగా భావించకూడదు. ఈ విధంగా అక్కడ ఎవరైతే భోజనం ఉంటే భోజనానికి వెళ్ళాల్సిన. రైట్, ఓకే. నా బ్యాచ్ రాదు కదా, 2 minutes మీకు ప్లీజ్. అక్కడ వేదిక వద్ద ఉన్న అందరూ కూర్చోండి, మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ రండి. మిగతా వాళ్ళందరూ భోజనం పూర్తయిన వాళ్ళు మీ సీట్లో కూర్చోవలసిన కోరుకుంటాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్లీజ్. జంట శ్రీనివాస్ రెడ్డి సార్ బ్యాచ్ వాళ్ళు. థ్యాంక్ యూ.
స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు ఎల్ఎండి కాలనీ కరీంనగర్లో పనిచేస్తున్నా. నేను ఇక్కడ 8th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదువుకోవడం జరిగింది అనిపిస్తుంది. త్రివేణి సంగమం అంటే మనకు పుణ్య నదులు, 3 పుణ్య నదులు కలిసినటువంటి సంగమం. ఒకటి ఏంటంటే ఈ 75 వసంతాలు చేస్తున్నటువంటి ఇంతమంది ఒక్క దగ్గరికి ఒక వేదికపైకి రావడం చాలా సంతోషకరమైన విషయం. ముందుగా నేను ఈ ఆలోచన వచ్చినటువంటి ఆ వ్యక్తికి నా నమస్కారం తెలియజేస్తున్నా. ఇది నాకు తెలిసినంత వరకు మనం కష్టపడుతూనే మనకు దాని విలువ తెలుస్తుంది. అప్పనంగా వచ్చినటువంటి డబ్బు కూడా ఎప్పటికీ ఉండదు, అది కష్టపడే సంపాదించాలి. అదే విద్య కూడా. ఇక్కడ ఈ హనుమాజీపేటలో ఈ 3 సంవత్సరాలు చదివినందుకు నాకు చాలా సంతోషకరము. అది నేను చేసుకున్నటువంటి పుణ్యం అనుకుంటున్నా. ఎందుకంటే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, విశ్వంబర రచయిత పుట్టినటువంటి గడ్డ ఇది. ఈ గడ్డ మీద చదువుకోవడం నా అదృష్టం. ఆట వెళ్ళది అయిన తేట గీతి అయిన చెప్పవలయం మీది సీసంలకు పద్యం జ్ఞానపీఠ ఉంటుంది అందరూ. అంటే అలాంటి వ్యక్తులు నేను మర్చిపోలేదు. ఇంకా ఇది గొప్పతనం కాదు, మన ఇక్కడున్న ఒకసారి చేయి పైకి ఎత్తండి. ఈ బడిలో చదువుకోవడం వల్ల మేము బాగుపడ్డాం అనేవాళ్ళు 2 చేతులు పైకి ఎత్తండి. ఈరోజు ఇట్లా కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందనేటువంటి వాళ్ళు ఆ 2 చేతులతోని ఆగకుండా చప్పట్లు మోగించండి. 1 2 1 2 3. అక్కడ ఇంకా చాలా చేతులు ఎత్తలేవు అన్నాయి. వేరే ఊరి నుంచి వచ్చినా, వేరే బడి నుంచి వచ్చినా? మళ్ళొకసారి గట్టిగా వేదికకు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి వాళ్ళ పెద్దలు అందరూ కూడా వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మీకు అందరి కోసం ఏర్పాటు చేయబడినటువంటి చైర్స్ ఉన్నాయి. తర్వాత గ్యాలరీలో పిల్లలు. బాబు గ్యాలరీ నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మా బ్యాచ్లో ఉన్నటువంటి ఒక్కసారి మా తోటి స్నేహితులు అందరినీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. జి వసంత, కె శ్యామల, పి పద్మ, సిహెచ్ పుష్పమాల, ఉదయలక్ష్మి, ఈ మల్లేశం ఒక ఉండి మా మధ్యలో మా గురువులుగా పనిచేసి ఇప్పుడు ప్రజెంట్ మన మధ్యలో లేని అటువంటి వ్యక్తులు శ్రీ రామరెడ్డి సార్ గారు, పోషక్ సార్ గారు, లక్ష్మారెడ్డి సారు, తర్వాత మేము పెద్ద శర్మ సార్ అని చెప్తూ రాజేశ్వర శర్మ సారు, విశ్వనాథం శర్మ సార్ గారు మా మధ్యలో లేరు. నిజంగా వారికి మా బ్యాచ్ తరఫున మేము అశ్వినివాళీలు తర్వాత తెలియజేస్తున్నాము. మాతో వాటిలో ఒక 2 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా 1979లో 79-80 బ్యాచ్లో మొట్టమొదటిసారి ఒక ఎక్స్కర్షన్ చూశాను. ఎక్సలెంట్. 5వ తరగతిలో ఉన్నాను నేను. నిజంగా అప్పుడు తీసుకెళ్ళినటువంటి ఉపాధ్యాయులు నిజంగా ఎంతో మేము మామూలు చదువుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ మా బ్యాచ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. దయచేసి గమనించి మూడేపల్లి ముద్దు బిడ్డ గోలి రాధాకిషన్ హనుమాన్పేటకు రావడం అంటేనే బాగుల వంకలతో జలవేట, కానీ అలా జారుతూ తడుస్తూ ఎండుతూ రావడం అంటే మాకెంతో సరదా. ఎందుకంటే మా గురువులందరూ వేములవాడ నుండి వచ్చేది. వాళ్ళను వాగు దాటించడంలో నేను వారధిలాగా పనిచేసేది. వాగు బాగా వస్తే ఎందుకంటే పనులు అటే ఉండేవి, లూనాలు సువేగాలు అవి చిన్నగా ఉండేవి. అక్కడ జంకె వాళ్ళ తోటలలో పెట్టేసి నేను జంపు లేకుండా వాళ్ళని పట్టుకొని వాగు దాటించేది. అప్పుడప్పుడు వాళ్ళు మామూలు విషయం కాదు. ఇంతకుముందు సోదరుడు భాస్కర్ చెప్పినట్టు మునిమనవల నుంచి ముత్తాతల వరకు ఇక్కడ అందరూ హాజరై ఉండడం అనేది చాలా ఆనందదాయకం. నేను 84-85 బ్యాచ్లో ఇక్కడ చదువుకోవడం జరిగింది. మూడేపల్లి నుంచి 3 కిలోమీటర్లు. మరియు మా గురువులకు పాదాభివందనాలు, నా సోదరులకు నా యొక్క ప్రణామాలు. ఇక రేపటి భావి భారత పౌరులకు నా యొక్క శుభాశిస్సులు. ఎందుకంటే మా గురువులిచ్చిన శక్తి వల్ల, సరస్వతి మాత కృప వల్ల నేను కూడా ఉపాధ్యాయునే, జాతీయ భాషా బోధకుని, సరస్వతి మాత ఆరాధకుని. నేను హిందీ టీచర్ను. ఇంకో గొప్ప విషయం ఏంటిదంటే
నా సర్వీస్లో నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. శిష్యుడిగా దేవేంద్రన్ సార్కు సామశివరాజం అది బహుతిక్క శాస్త్రం, కానీ అది సమాజ ప్రగతికి తిరుగులేని అస్త్రం. అయితే నాది హిందీ కాబట్టి, హిందీ అంటేనే 20 మార్కులతో పాస్ కాబట్టి దాన్ని ఎవరు లెక్కలోకి తీసుకోరు, కానీ నా శిష్యులు లెక్కలోకి తీసుకున్నారు. ఇప్పుడు 3 గవర్నమెంట్ టీచర్స్, హిందీ టీచర్స్, ఒక 2 ప్రైవేట్లో ఉన్నారు. పక్కనే మరిమండ పాఠశాల నుంచి ప్రమోషన్లో నరసింహపురం వెళ్ళిన ఈగ శ్రీనివాస్, ఇక్కడ నుంచి మ్యాథ్స్ ప్రమోషన్లో వెళ్ళిన ప్రైమరీ స్కూల్ నుంచి వెళ్ళిన కృష్ణహరి, ఇప్పుడు ప్రస్తుతం ఇదే పరివారత పౌరులను తీర్చిదిద్దే ఎక్కడ అంటే తరగతి గది 4 గోడల మధ్యలో అని డిఎస్ కొడారి గారు చెప్పినట్టుగా ఉపాధ్యాయులు ఉత్తుత్తు వారు కాదు, కలిగిపోతున్న కాంతినిచ్చే కొవ్వొత్తులు. ఆ వెలుగులోనే వెతుక్కోవాలి మనకు తగిన ప్రతిఫలాన్ని. మనం వెతుక్కోవాల్సినది ఏదైనా కూడా, ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్తారు. గురువులు కాంతినిస్తూ కరిగిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ అరుస్తే, ఎక్కువ మాట్లాడితే ఆయుష్ ప్రమాణం తగ్గుతుంది అనేది సైన్స్ చెప్పిన విషయం. అయినప్పటికీ కూడా ఆ విషయం తెలిసి మన ఆయుష్ తగ్గుతుందని తెలిసి కూడా రేపటి జాతిని నిర్మిస్తున్నాననే ఆశతో వాళ్ళందరినీ ఆ ఆశయంతో చెప్తూనే ఉంటాము. చెప్పిందే 10 సార్లు చెప్తూ ఉంటాము. విసిగిస్తుంటాము. విసుగొచ్చినా వదిలిపెట్టము, విసిగించినా వదిలిపెట్టము. మొత్తం మీద వాటిని ఒక స్థాయికి తీసుకొని వెళ్తాము. చివరిగా ఒక మాట, భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో ఉండాలి నా శిష్యులు అనేది నా కోరిక. నా గురువుని ఎప్పుడు కూడా నా కారణంగా మరి సిద్ధంగా ఉండండి. నేను పిలిచినప్పుడు రండి. తర్వాత కె శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి తప్పనిసరిగా ఎంజాయ్ చేద్దాం. సాయంత్రం 6 గంటలకు చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మనకు అతిథులు వస్తారు. ఈ లోపల కార్యక్రమాల్లో మాట్లాడుతూ జె శ్రీనివాసరెడ్డి గారు 85-86 బ్యాచ్ నుండి మాట్లాడుతున్నారు. వెల్కమ్. ఈరోజు నన్ను చదువుకున్నాను. నాది 1985-86 బ్యాచ్. మరి మా గురువులు గారు వారికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఉన్నవారికి పాదాభివందనాలు, మరి ఇక పోయిన వారికి ఏం చెప్పాలో నాకే బాధ అనిపిస్తుంది. మరి మా నాన్న టీచర్కి పేరు నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకుంటూ నేను ముగిస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్ శ్రీనివాసరెడ్డి. ఆ అనుభూతులన్నీ కూడా ఆయనను వెంటాడుతూ ఉన్నాయి. అనంతరం ఏ రవీందర్ రెడ్డి గారు రావాలి కలుస్తాయి కదా. గంగా, యమున, సరస్వతి, అక్కడికి కోట్ల మంది వెళ్తున్నారు. అదే కుంభమేళ హనుమాజిపేటలో జరుగుతుంది. ఎందుకు తెలుసా? దానికి దీనికి దగ్గర సంబంధం ఉంది. ఒకవైపు మూలవాగు, ఇంకోవైపు నక్కవాగు, మధ్యలో ఉన్నటువంటిది ఈ సరస్వతి ప్రవాహం. ఈ 3 నదులు కలిసినటువంటి చోటే హనుమాజిపేట. అందుకనే అక్కడ మహాకుంభమేళ, ఇక్కడ చదువుల కుంభమేళ జరుగుతుంది. అనంతరం గణేష్ గారు మాట్లాడాల్సిందే కోరుతుంది. మరియు సీరియల్ సారి మాట్లాడతాను. ఇక్కడికి ఎందుకు రావాలి? ఫస్ట్ నేను ఉండేది హైదరాబాద్లో, కానీ రావడానికి ఆలోచిస్తుంటే ఎందుకు రావాలంటే చదువులో అప్పుడు విద్యను అర్థించిన ప్రదేశం తెలిసినప్పుడు తప్పనిసరిగా రావాలి. వచ్చిన వీళ్ళ సంఘం అని మాట్లాడుతుంటే మీరు మాట్లాడుతున్నారు. శ్రీనారాయణ రెడ్డి ఎవరో కాదు, నేను ఆ ఊర్లో చదువుకున్నాను, అతని ఊర్లో దగ్గర చదువుకుంటే శ్రీనారాయణ రెడ్డి చదువుకున్న ఊర్లో చదువుకున్నారు, నన్ను స్టేజ్ పైకి పిలిచారు అన్నట్టు అంటే అనిపిస్తుంది అప్పుడు. అందుకోసం ఇక్కడ చదువుకున్నది కాదు, బయటి ప్రపంచంలో కూడా తీసుకొని వెళ్ళినందుకు, వాళ్ళు పొగిడినప్పుడు ఎక్కడ చదువుకున్నామని అడిగినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఆ సంతోషం ఇక్కడ మీ అందరితో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ 75 సంవత్సరాల కాలంలో ఎంతోమంది అధ్యాపకులుగా మాకు చదువు చెప్పిన వాళ్ళు ఇప్పుడు విద్యార్థుల నుంచి అధ్యాపకులుగా ఎదిగి మళ్ళీ ఈ స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళందరికీ నమస్సుమాంజలు. మాకు ఇప్పుడు 2 నిమిషాల టైం ఇచ్చారు కాబట్టి మేము 86-87 బ్యాచ్ ఇప్పటికి 38 సంవత్సరాలు అయిపోయింది. 38 సంవత్సరాల ఈ జ్ఞాపకాలు 2 నిమిషాలు ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్పాలి అంటే ముందైతే ఏమీ గుర్తుకు రావట్లేదు. అంతా 2 నిమిషాలు మౌనమే పాటించాల్సి వస్తుంది. అదే కాసేపు ఫ్రెండ్స్తో అందరితో కూర్చుండి మాట్లాడుకొని కాసేపు మాట్లాడుకున్నామని కూర్చుంటే 2 రోజులైనా కానీ అయిపోయిన విషయాలు ఉంటాయి మాకు. ఏంటి వరి పొలాలు, మాకు పెసర పొలాలు అన్నీ ఎన్నో వాతావరణం, మంచి వాతావరణం మధ్యలో ఇప్పుడు పిల్లలు చూడండి, వాళ్ళు లేవడమే, రెడీ అవ్వడమే, స్కూల్ బస్సులో కూర్చోవాలి,
మళ్ళీ స్కూల్లో దిగాలి, అక్కడ మొత్తం జైల్లో వేసినట్టు ఉంటుంది, మళ్ళీ స్కూల్లో బస్సులో కూర్చొని మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, అంతే. మాకు మాత్రం ఒక బ్యూటిఫుల్ జర్నీ అండి. స్కూల్కి రావడం వృద్ధులకు ఎదురుపోక ఎదురు మాట్లాడకుండేది, ఏరు వడదామన్న పోరు లేకుండేది, ఒక్క కుండల తిని పొత్తుల్లే ఉండేది. అత్తమామ బావాలంటే ఈనాడు లెక్కనే లేకపోతుండే, వాయు వరుసలు మరిసిపోయి నా మంది కలిసిమెలిసి తిరుగుతుండే. ఒక్క తీరు మార్పులు కాదు, చాలా రంగాలలో మార్పులు వచ్చినాయి. అందులో మాది మల్లారం. ఇక్కడ దినోత్సవాలకు వచ్చిన నా టీచర్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి, నా క్లాస్మేట్స్కి అందరికీ చాలా సంతోషం అందరిని చూడడం. ఇక్కడ ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు అయింది. నేను 81కి 5th క్లాస్కి వచ్చాము. 9th క్లాస్ కూడా చదువుకున్నాయి. ఇక్కడ హనుమాజ్పేటలో చాలా మెమరీస్ ఉన్నాయి మాకు. మేము నడుచుకుంటూ వచ్చి ఇక్కడ అందరం కలిసి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. మధ్యాహ్నం ఇక్కడ జామకాయలు. బట్ ఐ ఓన్లీ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ ఇన్ హనుమాజ్పేట్, నాట్ వాట్ ఐ అచీవ్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నేను 6th క్లాస్లో సత్యనారాయణ సార్ అని వచ్చిండు. ఇంగ్లీష్ ఆల్వేస్ దే కెన్ సెట్ యువర్ లైఫ్ ప్రొవైడెడ్ ఇఫ్ యూ ఫాలో ప్రాపర్లీ. నేను చాలా టీచర్స్ అని చాలా రెస్పెక్ట్, ఆ ప్రొఫెషన్కి నేను చాలా ఇంపార్టెన్స్ రెస్పెక్ట్ ఇస్తాను. బట్ నేను టీచర్ కాలేకపోయాను. ఐ విన్ టు ఐటీ. బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ చాలామంది ఇక్కడ చూసి కలిసి ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. అలంకరించినటువంటి ప్రముఖులు మరియు ఈ యొక్క 75 సంవత్సరాల డైమండ్ ఉత్సవాల, జూబ్లీ ఉత్సవాల విచ్చేసినటువంటి పెద్దలు, మా యొక్క అన్నయ్యలు, తర్వాత తమ్ముళ్ళు, నా మిత్రులు, సోదరులు అందరికీ పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తూ, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అకేషన్. విశ్వవిద్యాలయాలు అనుభూతి కందని ఆప్యాయత ఇది. ఎన్ని వేదికలు ఎత్తి ప్రసంగించినా అందని సంతోషం ఇది. జీవిత గమనాన్ని మార్చేసిన ఒక గమ్యస్థానం ఇది. ఓ సినారే, నువ్వెక్కడున్నా ఆ చంద్రార్కం వెలుగుతూనే ఉంటావు. నీలో ఉన్న ఈ బిడ్డలు ఎక్కడికైనా ముందే ఉంటారు. నువ్వు ఒక భావకవి. ఈశ్వరుని కన్ను కన్నా కవీశ్వరుని పెన్ను మిన్నా, ఇంద్రచంద్ర పదవుల కన్నా కవీంద్ర పదవి మిన్నా. ఆ సినార రాసిన రాత ఎందరో గీతలు మార్చుతున్నది. ఇది చాలా ఉన్నతమైన ఆప్యాయతను అందించే వేదిక. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్ పరబ్రహ్మ. ఆ బ్రహ్మలెవరో కాదు. చప్పట్లు కొట్టడం అంటే ఏందయ్యాది? లోని అణువు అక్షరం అవుతుంది. అతడు కాలు మోపడంతోనే ప్రాంగణంలోని అణువు అత్యంత సురక్షితంగా జ్ఞాన విహాయసంలో విహరించి వస్తారు. రాముని పాదస్పర్శతో రాయి అహల్యగా మారిన మాటేమో కానీ, రాముని పాదస్పర్శతో రాయి అహల్యగా మారిన మాటేమో కానీ, అతడి అద్భుత బోధనతో రాళ్ళు కూడా రతనాలవుతాయి. అదేం విచిత్రమో అతడు క్లాసులోకి ప్రవేశించిన ప్రతి అదనంగా మొలుస్తుంది. అది అక్షరాల జ్ఞానం ఘనీభవించిన తెల్లని శుద్ధ ముక్క. అతడు ఒక 40 నిమిషాల పాటు కురిసి అలసి సొలసిన చేరి అయినా అతడు ఒక లైట్ హౌస్లా గట్టున నిలబడి జ్ఞాన జ్యోతులను ప్రకాశింపజేస్తాడు, విజ్ఞాన జ్యోతులను ప్రకాశింపజేస్తాడు. అలాంటి ఆదర్శవంతులైనటువంటి మన గురువులందరికీ చేతులెత్తి నమస్కారం చేద్దాం, పాదాభివందనం చేద్దాం. వీళ్ళందరూ కూడా 82, 83 భోజన కార్యక్రమం అంతా మేము భరించాలని, సో భోజన కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. అలాగే భోజన ఏర్పాట్లలో ఏమైనా లొసుగులు జరిగినట్లయితే, ఏమైనా హెచ్చుతగ్గులు జరిగినట్లయితే దయచేసి క్షమించాలి. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లతో 82, 83 బ్యాచ్కి గట్టిగా 1, 2, 1, 2, 3. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నప్పటికీ ఇంత జనం ఇక్కడికి రావడం నిజంగా ఆనందదాయకం. థ్యాంక్ యూ. పాఠశాల 75వ వజ్రోత్సవ
కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న గురువులకు, ముందున్న పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, నాతోటి పూర్వ విద్యార్థులకు అందరికీ ఈ సభాముఖంగా నమస్కారం తెలుపుతున్నాను. ఎందుకంటే నాది మల్లారం. నేను ఒకటే సంవత్సరం ఇక్కడ 8వ తరగతి చదివిన. 88, 89 బ్యాచ్ నన్ను గ్రూప్లో యాడ్ చేస్తే నేను 10th చదవలేదు కదా, మరి నన్ను గ్రూప్లో ఎవరు యాడ్ చేసిండ్రు అని నేను రెస్పాండ్ కాలేదు. మా కొడుకు అమర్ అని నా క్లాస్మేటే, పిన్ని మీరు రెస్పాండ్ అవుతలేరట అని అంటే, నేను 10th చదవలేదు కదా అని అంటే, ఎందుకు అవసరం లేదు మిమ్మల్ని గ్రూప్లో చేర్చుకున్నామని వాళ్ళు ఫోన్ చేయగానే నేను రెస్పాండ్ అయినా. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా గ్రూప్ వారికి. ఎందుకంటే నేను 10th క్లాస్ చదవలేదని ఏమో నా పేరు రాయించారు మాట్లాడాలని. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫస్ట్ క్లాస్ వచ్చిన అందరికీ కాదు, ఒకరికి ఫస్ట్ ఎవరైతే ఒకరే వస్తారు వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళందరికీ 10,000 మా బ్యాచ్ తరఫున ఇద్దామని అందరం ప్రకటిస్తున్నాం. అందరం మా బ్యాచ్ తరఫున అంటే ఈ స్కూల్ టాపర్కి స్టేట్ లెవెల్లో స్పోర్ట్స్ గ్రేట్ అని నిజంగా చాలా గొప్ప విషయం. 10వ తరగతిలో వచ్చినా సరే స్టేట్ లెవెల్ స్పోర్ట్స్లో కానీ వేరే ఏదైనా కానీ తీసుకొస్తే దాని తరఫున కూడా 10,000 ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ పాఠశాల బడికి సంబంధించినటువంటి రుణం తీర్చుకోవడం అంటే ఇది. ఆ బ్యాచ్కి 85, 86కి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఇదే స్ఫూర్తితో ఇంటి చెట్టు కింద ఎన్నో పక్షులు, ఎన్నో జంతువులు నీడకు పక్షులు చెట్టు మీద ఉండి వాటి ఆహారాన్ని సంపాదించుకుంది. అలాగే ఈ విద్యార్థులు చెట్టు కింద పడ్డదో, ఏ గుడిలో పడ్డదో ఎవరికి తెలియదు. దాని గురించి నేను ఒక పాట పాడుతున్నా. చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ, చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ, రాశాడు ఆ బ్రహ్మ రాత, ఎట్లు రాశాడో ఆ బ్రహ్మ రాత, చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ, రాశాడు ఆ బ్రహ్మ రాత, ఎట్లు ఈ కార్యక్రమాన్ని చేయాలనే ఆలోచన చేసినటువంటి వాళ్లకు ముందుగా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంతరావు గారు, మన మల్లేశం గారు, నర్సయ్య గారు, ప్రభాకర్ గారు, అంజయ్య గారు, వీళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మన సీనియర్ పాత్రికేయులు మన తాయర్ పాషా గారు, లాయక్ పాషా గారు, వీళ్ళందరూ నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించగలరని ఈ సభాముఖంగా చెప్తున్నా. ఎందుకంటే ఆటపాట నమాజిపేట అది లేకుంటే నేను ఏడాలి. అందుకే ఇవాళ నల్ల లచ్చన్న గారు కానీ, లాయక్ పాషన్న గారు కానీ, తయారు పాషన్న గారు కానీ వాళ్ళ బడి అక్కడ, మా బడి కూడా అక్కడనే. మాకు అసలు ఇక్కడ ఏది లేదు. అయినా ఈ నీడ అంటే ఆ నీడనే ఈ నీడ మనకు కావాల్సింది. వాస్తవానికి ఎవరైతే సేవ చేసారో వాళ్ళని గుర్తించండి దయచేసి. నా యొక్క విన్నపం, అంతకంటే ఎక్కువ నాకు ఏం అవసరం లేదు. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు, పాదాభివందనాలు. చాలా మంచి విషయాలు అందించినటువంటి ఆర్ఎల్ భూమయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అనంతరం ఉమాశంకర్ గారు, బి అనంతరెడ్డి గారు, మనోహర్ పంతులు గారు, బుస్స శ్రీనివాస్ గారు, రొక్కం దేవేంద్ర గారు రెడీగా ఉండాలి. ఈలోగా ఒక చిన్న అనౌన్స్మెంట్, ఒక మంచి కార్యక్రమం. ఒకరికొకరు నీకు నేను తోడున్నా అనేటువంటిది మామూలు మాట కాదు. అది ఎందుకు వాళ్ళను ప్రత్యేకించి బ్యాచ్ని పిలుస్తున్నామంటే,
అక్క మీరు వింటలేదు. ఓ అక్క వింటలేదు. ప్లీజ్ అందరూ మిత్రుల 3 బ్యాచ్ నేను అటు వెళ్తాను మీకు అడ్డ పంచుకుంటే పెరిగేది స్నేహం, పెంచుకుంటే పెరిగేది స్నేహం, పంచుకుంటే తరిగేది బాధ, పెంచుకున్నా పంచుకున్నా చివరి జ్ఞాపకం. రెడీ రెడీ ఇట్లా ఉండండి. అన్న రెడీ ఇటు చూడండి అందరూ. నాతోటి ప్రియమైన మిత్ర బృందానికి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. చాలా గొప్పటి కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి అన్ని బ్యాచ్లలో ఉన్నటువంటి సమూహాన్ని పిలిపించి ఇక్కడ ఈ వేదిక ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమ నిర్వాహకులకు మా బ్యాచ్ తరఫున 89-90 బ్యాచ్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల గ్యాప్ తర్వాత మేము అందరం ఇక్కడ కలుసుకున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము చదువుకునే రోజుల్లో ఎలా ఉన్నామో వాటిని 78-79 బ్యాచ్ 10th మాతోటే ఈ హనుమాన్పేట గ్రామంలో 10th స్టార్ట్ అయింది. మేము అప్పుడు ఒక 12 మెంబర్స్ ఉంటుంది. ఇక ఇప్పుడు అయితే దాదాపు ఒక 5 ఉంది. హలో, అయితే మాకు అది 78-79 బ్యాచ్ ఫస్ట్ 10th క్లాస్. అయితే ఫస్ట్ ప్రైవేట్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ బ్యాచ్ హీరోస్కి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేస్తూ ఒక ముఖ్యమైన ఉపాధ్యాయ బృందములకు మరియు విద్యార్థులందరికీ మరియు పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా నాకు విద్య నేర్పించిన ఈ హన్మాదిపేట పాఠశాలలో దేవేందర్ సార్ గారు మరియు రాజేంద్ర శర్మ సార్ గారు మరియు సాంబ శివరావు సార్ గారు నాకు మంచి విద్యను అందించి నాకు చక్కటి జీవితాన్ని ప్రసాదించిన వాళ్ళ ముగ్గురికి నేను శిరస్సు వంచి ప్రాధాన్యవందనం చేస్తున్నాను. అదేవిధంగా 1990-91లో నమస్కారములు. నా తోటి వారందరికీ హృదయపూర్వక అభివందనములు. చిన్న వాళ్ళందరికీ శుభాశీర్వచనములతో ఈ సభాస్థలికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఉద్ధృత స్థాయిలో ప్రపంచంగా మార్పు రావడానికి నిజంగా ఇది ఒక దసరా పండుగ, ఒక కుంభమేళ, ఒక జాతర మహోత్సవం అన్నట్టు కాకుండా ఏ వైపు చూసినా ఎక్కడికి వెళ్ళినా ఏ వైపు దిక్కు ఒకరిని పిలుస్తుంటే ఒకరు మాట్లాడిస్తారు, ఒకరిని పిలుస్తుంటే ఒకరు పోతున్నారు. నా యొక్క గమ్యం ఎక్కడికి పోవాలనేటువంటి విషయం తెలియకుండా ఉంది ప్రతి ఒక్కరికి. ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. మా యొక్క బ్యాచ్లో మరిపల్లి బాలయ్య గారు, వసంతరెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి, మార్గం శ్రీనివాసు, వాసా మనోహర్, నేను సాజిదా, భక్తవంతరెడ్డి, మార్గం భూమేషు, మనోహరుని అక్షర మాలిక, మా బడిలో వేడుక బలి దర్శనం మనోహరుని అక్షర మాలిక, హన్మాజిపేట ప్రభుత్వ పాఠశాల వజ్రోత్సవ వేడుక, విద్యార్థుల హృదయపూర్వక అపూర్వ ఆత్మీయ సమ్మేళన. మిత్రులందరికీ నమస్కారాలు. ఇంత పెద్దన ఆర్గనైజ్ చేసిన మన కమిటీ సభ్యులకైతే అసలు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియట్లేదు. చాలా బాగుంది, అందరికీ సంతోషమైంది. మేము ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ గెట్ టుగెదర్ చేస్తే అప్పుడే చాలా సంతోషం అనిపించింది. అసలు ఇప్పుడైతే నేను నిన్నగాక మొన్ననే ప్రయాగరాజ్ కుంభమేళా పోయి వచ్చిన. అసలైతే
23rd రోజు రావాల్సింది. నేను అసలు కుంభమేళ అయినా రాను, కానీ నేను మా ప్రోగ్రామ్ని వదులుకోనంటే మా వారు సరే 1 day బిఫోర్ వెళ్ళాంలే 22nd రోజు అని 22nd రోజు దింపెళ్ళారు. అసలు ఈ కమిటీ వాళ్ళందరికీ ఎంత మనం రుణపడి ఉన్నామో అందరి తరఫున, మా బ్యాచ్ తరఫున 1991-92 బ్యాచ్ తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాము. సార్ చెప్పినట్టు అసలు ఈ రాష్ట్రంలోనే ఇది మొట్టమొదటిగా ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసిందని అనుకుంటున్నాము. అప్పుడే మనం చదువుకున్నప్పుడు ఫోన్లు లేని టైంలోనే మనకు అఫీషియల్ ప్రోగ్రాం కంటే ఇంకా ముందు కావాల్సినటువంటి చాలా కార్యక్రమాలున్నాయి. మనకు విద్యా బోధనను అందించినటువంటి మన గురువులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పేరు పేరున ఒక్కొక్కరిని ఆహ్వానించుకొని వారిని సత్కరించుకుంటాం. ఆ గురు పూజ కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వాముల అయి ఉండాలి. అనంతరం ఇప్పుడు కె శ్రీనివాస్ గారు 92 నిర్వాహక బృందం మరియు హాజరైనటువంటి పాత్రికేయ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, నాకంటే ముందున్నటువంటి నా సహోదరులు, అన్నలు, గురువులతో సమానం. అలాగే నా తోటి విద్యార్థులు, నా ముందున్నటువంటి నాకంటే జూనియర్స్, మీ అందరికీ ఆశీర్వాదం. మిత్రులారా, మన ఈ భూమిలో పుట్టామంటేనే ఒక అదృష్టంగా భావించాలి. మన దేశం గొప్పదని మనం చెప్తూ ఉంటాం ఎప్పుడు. నిజమేనా? మన దేశం నిజంగా గొప్పదా? ఒకవేళ గొప్పదైతే ఏ కారణం చేతి ఈ దేశం గొప్పది? ఎలా పిలవాలి ఈ దేశాన్ని గొప్పగా? సంస్కృతి వలన కాపాడుతున్నటువంటి ఒక భావన మనందరిలో రావాలని మా బ్యాచ్ 95-96 తరఫున ఒక సంకల్పం మేము చేసుకున్నాం. మేము ప్రతి సంవత్సరం కలవబోతున్నటువంటి సందర్భంగా మన మిత్రులు రావాలి, మా బ్యాచ్ వాళ్ళకు మూట దిగుదాం. ఒక్క నిమిషం. కాబట్టి ప్రతి సంవత్సరం మనం కలుస్తున్నప్పుడు ఈ ప్రకృతికి ఏదో ఒకటి చేసేట్టుగా, ఈ నేచర్కి ఏదో ఒకటి చేసేట్టుగా, పశువులకు అనుకోండి, పక్షులకు అనుకోండి, చెట్లకు అనుకోండి, బ్యాచ్కి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. అనంతరం ఈ వేదిక మీద ఉన్నటువంటి చాలా కలర్ఫుల్గా, యూనిఫామ్గా కనపడుతున్నటువంటి ఈ బ్యాచ్ 2007 and 8 చాలా చేస్తారు మంచి పనులు. కానీ బడి కోసం చేసినటువంటి ఒక మంచి పని, బడిలోకి రాగానే సరస్వతి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు మనం కదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అనే అమ్మవారిని మామూలుగా గట్టిగా చేసుకుంటారు, కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరిగినందుకు చాలా ధన్యవాదములు. ఎక్కడైనా ఇంత పెద్ద ఎత్తున జరగదు. నేను 10th వరకు ఇక్కడ చదువుకున్నాను. మల్లేశం సార్ వాళ్ళ చెల్లెల్ని నేను. 10th కంప్లీట్ 97లో పెళ్ళైంది. 98లోనే జాబ్ వచ్చింది. నేను ఇక్కడ చదువుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. నేను అసలు ఈ గ్రామాన్ని మర్చిపోను. ఈ ప్రోగ్రాం చేసిన వారందరికీ రుణపడి ఉంటాము. కృతజ్ఞతలు వారందరికీ. మా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, గ్రూప్ ఫోటోలో ఉంటున్నటువంటి వాళ్ళు 95-96 బ్యాచ్ వాళ్ళు. వీళ్ళు తీసుకుంటున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే భూమిని కాపాడాలి, భూమిని ఉన్నదిన్నట్టుగా ఉండనియాలి. ఈ సందర్భంగా నేను 2 మాటలు మాట్లాడతాను. మన ఇంటికి ఎవరైనా వచ్చిందనుకోండి, ఆ వచ్చినటువంటి వాళ్ళు మన ఇచ్చినటువంటి కాఫీ తాగి ధన్యవాదాలు తెలుపుతూ, నేను 94-95 బ్యాచ్ కోడం గణేష్ నా పేరు. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హనుమాజీపేట అంటే గుర్తుకొచ్చే మొదటి పేరు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు, అలాగే మిద్దె రాములు గారు, అలాగే మన తీగల నారాయణ గారు మరియు తీగల రవీందర్ గౌడ్ గారు. 94-95 బ్యాచ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరియు వేదిక ముందున పెద్దలు ఉన్న అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గెట్ టుగెదర్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం జరిపినందుకు మాకు సంతోషంగా ఉంది. దాన్ని మా గెట్ టుగెదర్ చేసుకున్న సందర్భంలో మా మార్గా రమేష్ గారు 94-95 బ్యాచ్ను అందరినీ ఏకంగా చేస్తూ దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ స్కూల్ నుండి చాలామంది గెట్ టుగెదర్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఏం తెలియజేస్తున్నామంటే, కొంతమంది గెట్ టుగెదర్ చేసుకొని సందర్భంలో వారి కారణాల వల్ల గెట్ టుగెదర్ చేసుకోకపోవడం వలన ఈరోజు అందరూ కలుసుకోవడానికి ఈ వేదిక అందరికీ మంచి అదవుతుందని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం. రండి.
హనుమాజీపేట గర్ల్స్ అందరు కూడా వెరీ డిసిప్లిన్గా ఉన్నారు. వాళ్ళు చెప్పగానే ముందటికి వచ్చి ఆ చైర్లలో ఆక్యుపై చేస్తున్నారు. బాయ్స్ ఇంకా కదలట్లేనట్టుంది. పాత బాయ్స్, ఓల్డ్ బాయ్స్ కొంచెం ముందటికి రండి. మీ ముందట సేఫ్ ఖాళీ ఉన్నాయి కదా, ప్లీజ్. నీలాగా పనిచేసే వాళ్ళు ఇంకో 4-5 మిత్రులు ఉన్నారా? అమ్మ, ఒక 4 లేడీస్ అటువైపు, ఆ బ్యాచ్ అంతా కూడా ఇటువైపు పంపించండి. విద్యాభ్యాసం చేయించిన గురువులు 2 ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎవరంటే దేవేందర్ సారును సాంబశివరావు గారికి నా యొక్క వందనాలు ఫస్ట్. తర్వాత మా మధ్యలో లేని ఉపాధ్యాయులు కూడా కొందరు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఇంకొకటి, ఈ 50-70 సంవత్సరాల విద్యార్థులను ఉపాధ్యాయులందరూ కలిపి ఒక వేదికను ఏర్పాటు చేశాడు. చాలా సంతోషము. ఇది మాది. ముందుగా మనకు ఈ పద్ధతి నచ్చిన వాళ్ళు చేయొద్దండి. 1959లో మన పాఠశాలలో శాలువతో ఒక మెమోటోతో మా ఉపాధ్యాయ బృందం హెచ్ఎం గారు మరియు మండల విద్యాధికారి కిషన్ గారు చిరు సత్కారం అందిస్తారు. దేవేంద్ర సార్ పేరు చాలామంది యాడ్ చేసిండు. మరి దేవేంద్ర సార్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం, మన కృతజ్ఞతలు తెలియజేద్దాం. గురువులకు ఏమిచ్చినా తక్కువే. తదుపరి బి లక్ష్మణ్ సార్ గారిని వారికి సగౌరవంగా అందిస్తున్నటువంటి ఆత్మీయమైనటువంటి సత్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః చేసినటువంటి అవకాశం ఉంది. ఇదే పాఠశాలలో చదువుకొని ఇక్కడ టీచర్గా ఉండడం చాలా గొప్ప విషయం. తదుపరి హిందీ పండితుగా ఒకసారి గట్టిగా చెప్పండి. జంక మల్లేశం గారు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. జంక మల్లేశం గారు తదుపరి పీజీ చేయి, అంతకంటే పెద్ద పెద్ద కోర్సులు చదువు, కానీ మొదటి మెట్టు మాత్రం ప్రాథమిక విద్య కదా. అక్షరాలు దిద్దించిన అమర శిల్పి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు. ప్రాథమిక మీరు అడ్డం ఉంటున్నారు. అక్కడ పెద్ద సార్ ఉన్న అక్కడ ఎంఈఓ గారు చేస్తున్నారు. మిగతా వాళ్ళు వాళ్ళకి దాటి ఉండాలి. సార్ మీరు ఎంఈఓ గారికి అడ్డం సన్మానించాల్సిన కోరుకుంటున్నాను. టీచర్స్లు, దానికంటే ముందు మంచి రిసోర్స్ పర్సన్, అలాగే మండల విద్యాధికారి. మన పాఠశాలలో దాదాపు 15 సంవత్సరాల పైగా గణిత బోధనలో టి సత్యనారాయణ స్వామి గారు ఇనుప కండలు, ఉక్కు నరాలు, సింహ పరాక్రమం, బ్రహ్మతేజం, శాస్త్రవీర్యం కలిగిన యువత ఈనాడు దేశానికి అవసరం అన్నాడు స్వామి వివేకానంద. అవన్నీ కూడా వ్యాయామం ద్వారానే లభిస్తాయని చెప్పి తీసుకెళ్ళినటువంటి సత్యనారాయణ స్వామి పీటీ గారు. వండర్ఫుల్, అద్భుతం సార్. సత్యనారాయణ సార్ ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం, కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఎంతో మంది ఈ ఆటల్లో నైపుణ్యాన్ని అందించినటువంటి వెంకటగిరి సార్ గారిని సన్మానించాల్సిన కోరుకుంటూ చప్పట్లు గట్టిగా. ఇలాంటి టీచర్లు బాగా అరుదుగా ఉంటుంటారు కదా. సార్ గారు తదుపరి మనందరికీ లేఖనకులుగా అదేవిధంగా మనకు పార్టీ రాజేంద్ర ప్రసాద్ గారిని సన్మానించాల్సిన కోరుకుంటున్నాను. పనిచేసి మన గ్రామం ముద్దుబిడ్డ అయినటువంటి నారాయణ సార్ గారు వారిని ఉపాధ్యాయ బృందం అంతా కూడా వేదిక మీద ఉన్నారు. గతంలో పనిచేసినటువంటి ఉపాధ్యాయ బృందం అంతా కూడా సీట్లలో ఉన్నారు. ప్రైమరీ స్కూల్ స్టాఫ్ సంతోష్, ప్రైమరీ స్కూల్ స్టాఫ్, హై స్కూల్ స్టాఫ్ అందరూ కూడా వేదికపైకి రావాలి. గారు ఎక్కడున్నారండి? గడ్డం మౌనిక గారు. గడ్డం మౌనిక గారు, వారి నంబర్ ఎవరి దగ్గర ఉందా? ఉంటే కాల్ చేయండి మన ఫ్రెండ్స్. గడ్డం మౌనిక గారు అబ్బాయి ఇక్కడ ఉన్నాడు.
అందరికీ నమస్కారం. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి మేధావులు చాలా ఉపాధ్యాయునిగా వచ్చాను. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల ఇరుకు గదులలో ఉండేది. ఆనాడు ఉన్నటువంటి గ్రామ పెద్దలు నారాయణ గౌడ్ గారు ఉంచినప్పుడు వారు సహకారం చేత, రెండవది ఏంటంటే ప్రతి ఉపాధ్యాయుడు కూడా వారి కర్తవ్యాన్ని సక్రమంగా వినియోగించుకున్నారు. అందులో ప్రధానంగా చెప్పాలంటే ఒక ముఖ్యమైన విషయం సమయపాలన అనేది పాటించారు. ఆ తర్వాత తరగతి గదుల్లో కానివ్వండి, ఈ పాఠశాల ఆవరణలో కానివ్వండి, క్రమశిక్షణ చర్యలు కూడా వారే తీసుకోవడం, వారికి సహకారం అందించడంలో నేను పెద్దల యొక్క సహకారాన్ని తీసుకోవడం, ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అందరికీ పాదాభివందనం చేసుకుంటూ వచ్చింది. ఇది కదా సంస్కారం అంటే, గురువులకు ఇచ్చేటువంటి విలువ, మర్యాద. ఆయన చదువుకున్నది 10వ తరగతి, ఆ తర్వాత వ్యాపారంలోకి వెళ్ళిండు. ఇలాంటి శిష్యులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చుకున్నటువంటి ఆనందంగా ఉందమ్మా. మీ నాన్నగారు పుట్టినటువంటి నేలలో మీ గ్రామానికి మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ శుభ సందర్భంలో ఆచార్య సి నారాయణ రెడ్డి గారు చెప్పినటువంటి హనుమాజ్పేట పాఠశాల వజ్రోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి గౌరవనీయులు, చాలా పట్టుదలతో మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు చాలా వారందరికీ కూడా శుభాభివందనలు తెలియజేసుకుంటూ, మన గ్రామం మరి తెలంగాణ పటంలో చూసినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పటంలో చూసినా, భారతదేశ పటంలో చూసినా హనుమాజ్పేట అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జన్మభూమి, జన్మగడ్డ అని అంటారు. అందుకే నేను ఈ సందర్భంగా ఒక సూచన చేస్తున్నాను. మీరు ఏ ఊరంటే మన హనుమాజ్పేట డాక్టర్ సి నారాయణ రెడ్డి ఊరని చెప్పుకుంటున్నాం మనం. ఇక మా ఊరని చెప్పుకోకుండా హనుమాజ్పేటను శ్రీ నారాయణ రెడ్డి పేటగా మార్చాలని ఈ వేదిక నుంచి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. అదేవిధంగా శ్రీ నారాయణ రెడ్డి మండలంగా ఈ గ్రామాన్ని ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మీ అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా వారి మిత్రబృందం అంజయ్య సార్కు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ పాఠశాలకు నూతనంగా విచ్చేసినటువంటి మరి సౌమ్యులు శ్రీకాంతరావు హెడ్మాస్టర్ గారికి కూడా వారి ఉపాధ్యాయ బృందానికి కూడా నేను మన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి ఏర్పాట్లు చేసినందుకు. మరి ఈ హనుమాజ్పేట అభివృద్ధిలో ఒక హనుమాజ్పేట గ్రామ ప్రజల పాత్ర ఎంతో గొప్పది. వారితో పాటు మల్లారం, బొల్లారం వారికి కూడా ఈ సందర్భంగా నేను నా యొక్క నమస్సుమంజలు నేను అర్పించుకుంటున్నాను. అదేవిధంగా మన గ్రామానికి ఇప్పుడు ఇంత పెద్ద పాఠశాలకు స్థలాన్ని ఇచ్చినటువంటి మన బాబు శ్రీనారే గారి వారి కుటుంబ సభ్యులైనటువంటి గంగా, యమున, సరస్వతి, కృష్ణవేద కూడా ఈ సందర్భంగా నేను పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి వాళ్ళు పేదవాళ్ళైనా బొల్లారం కమ్మరి లక్ష్మణ్, మరి ఈ స్థలం అంతా ఈ పక్కన ఆ బొల్లారం లక్ష్మణ్ ఆ రోజు నేను విద్యా కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు వారు కూడా స్థలం ఇచ్చారు. వారికి కూడా నేను శిరస్సు వంచి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అక్కడ నేను నూతన జడిపి చైర్మన్ హోదాలో ఈ గ్రామానికి నేను రుణం తీసుకోవాలని ఆ పాఠశాల గదులు మంజూరు చేసి నిర్మించేటప్పుడు మరి తడగొప్పుల శంకరయ్య గారు, వడ్ల శంకరయ్య గారికి కూడా ఆ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. వారికి కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు స్థలం ఇవ్వకపోతే ఈరోజు మనం ఇంత పెద్ద ప్రోగ్రాం చేసుకునే వాళ్ళం కాదు. మనకు వసతులు కల్పించారు, స్థలం ఇచ్చారు. మన రాజ్యసభ
సభ్యుని హోదాలో ఆయన కన్నటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి హనుమాజీపేట అంటే ప్రేమ, ఊరు తర్వాత అమ్మ అంటే ప్రేమ, అమ్మ తర్వాత అమ్మ లాంటి మన హనుమాజీపేట అంటే ప్రేమ. కాబట్టి ఈ పల్లెకు మరి ఇంత పెద్ద భవనాలు అప్పుడు మంజూరు చేయడమే కాకుండా ఇక్కడ అన్ని మన పశు వైద్యశాల కానీ ఇంకా చాలా కార్యక్రమాలు చేశారు. కానీ వారికి ఏమి ఇచ్చాము మనం ఒకసారి గుండె మీద చేసుకుంటే చాలా బాధాకరం, చాలా అవమానకరం. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, దేశంలో జాతీయ అంతర్జాతీయ వేదికల మీద మన హనుమాజీపేట కీర్తిని నిలిపినటువంటి మన బాబు నారాయణ రెడ్డి గారి విగ్రహాన్ని మనం ముళ్ళ పొదల్లో నిలబెట్టినాం. ఇది అవమానకరం. దీనికి బాధ్యులు ఎవరని అడుగుతున్నాయి. దీనికి బాధ్యులు ఎవరు? ఈ బాధ్యతను పూర్వ విద్యార్థులైనటువంటి రాకెట్ లాంటి యువకులైన ఈ పూర్వ విద్యార్థులు తీసుకొని ఆ విగ్రహాన్ని బస్టాండ్ కూడల్లో ఏర్పాటు చేయాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ గ్రామానికి మరో ముద్దు బిడ్డ, జాతీయ అంతర్జాతీయ వేదికల మీద డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన ఉక్కు కథ బోనాన్ని అక్కడ ఎత్తుకొని మన గ్రామానికి మరి అంతర్జాతీయ వేదిక మీద నిలిపినటువంటి నిత్యరాములు గారికి కూడా ఈ సందర్భంగా నేను శిరస్సు మంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ గ్రామానికి మరి చాలామంది సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మనకు ఒక మంచి అవకాశం కోల్పోయినాం. మొన్నటి వరకు మన గ్రామ ముద్దుబిడ్డ డాక్టర్ ప్రొఫెసర్ సంకశాల మల్లేశం గారు శాతవాహన యూనివర్సిటీ వీసీగా ఉండి వారు వీసీగా అయిన నాడు నేను చాలా సంతోషపడ్డా. మన గ్రామానికి ఎట్లయినా జూనియర్ కాలేజీ మంజూరు చేస్తాడు మన ప్రొఫెసర్ గారు అనుకున్నాం. కానీ వారు చేయించలేకపోయినారు. మన పాలకులు మొన్నటిదాకా ఉన్న మా తాజా మాజీ పాలకులు వాటితో చేయించుకోలేకపోయారు. ఇది బాధాకరమని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జూనియర్ కాలేజీలు ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో ఉన్న జూనియర్ డిగ్రీ కాలేజీలు అన్నింటికీ మన ఊరు ముద్దుబిడ్డని మొన్నటిదాకా బాస్ మన మల్లేశం ప్రొఫెసర్ గారితో ఆ పని చేసుకోలేకపోయినాం. మరి వారు ఇవ్వలేకపోయినరా, చేయలేకపోయినరా, మనం తీసుకోలేకపోయినామా అనేది ఇది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన విషయం అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో తప్పకుండా నేను మర్రిపల్లి ప్రభాకర్కి మరోసారి చెప్తున్నాను, గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీనాన్న గారి సహకారం తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మన గ్రామంలో ఈ హనుమాజీపేట గ్రామం 14 గ్రామాలకు ముఖ్య కూడలి. 14 గ్రామాల ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నారాయణ రెడ్డి గారి పేరు మీద శ్రీ నారాయణ రెడ్డి మండలంగా ఏర్పాటు చేయడానికి ప్రభాకర్ గారు చాలా మన సమయాన్ని తీసుకోవాలి. ఎమ్మెల్యే గారి సహకారం తీసుకుందాం, మంత్రి పొన్న ప్రభాకర్ గారి సహకారం తీసుకుందాం, శ్రీధర్ బాబు గారి సహకారం తీసుకుందాం. అవసరం అనుకుంటే బీజేపీ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారి ద్వారా కూడా ఈ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాపిద్దాం. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారితో కూడా ఈ ప్రభుత్వానికి సి నారాయణ రెడ్డి మండలంగా ఏర్పాటు చేయాలని వారితో కూడా ఒక లెటర్ రాపిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ, మరి అదేవిధంగా ఈ రోజు నుంచి మన గ్రామానికి మన గ్రామ మరో ముద్దుబిడ్డ సోదరుడు లాయక్ పాషా మొన్ననే జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అయినందుకు మనందరి తరఫున కూడా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నుంచే దయచేసి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లాయక్ పాషా గారు పేపరు పెన్ను మన చేతిలో ఉంది. రేపటి నుంచి సినారే మండలం కోసం మీ పత్రిక యుద్ధం మొదలు పెట్టాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద విజయవంతం చేసిన మన ఆర్గనైజర్స్ అందరికీ కూడా నేను మరోసారి హృదయపూర్వకమైనటువంటి నమస్సులు మంజలు తెలియజేసుకుంటూ
ఈ కార్యక్రమానికి ఎంతో సమయాన్ని కేటాయించి చేసిన మా గురువులందరికీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ పాఠశాల ఇంత డెవలప్ అవడానికి ప్రధాన కారకులు క్రమశిక్షణ నేర్పిన మరి హై స్కూల్ అయిన తర్వాత మొదటి ప్రధాన ఉపాధ్యాయులు కీర్తిశేషులు విశ్వేశ్వర సార్ గారికి కూడా ఈ సందర్భంగా నేను నమస్సంజలు అర్పించుకుంటున్నాం. తర్వాత మా గురువారు దేవేంద్ర సారు, మన రాజేంద్ర శర్మ గారు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులైన ఉపాధ్యాయులు, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు డాక్టర్లను తయారు చేశారు, ఇంజనీర్లను తయారు చేశారు, రాజకీయ నాయకులను తయారు చేశారు, సినీ గాయకులను తయారు చేశారు, సినీ నటులను తయారు చేసినటువంటి మీ అందరికి కూడా నేను శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ రోజు చూస్తుంటే మన పాఠశాలలో ఇంత పెద్ద ఎత్తున బ్యాచ్లుగా విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా నేను నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి నా క్లాస్మేట్లు మాత్రం ఉన్నారా లేదా తెలుస్తలేదు, ఉంటే చేతులు రావడాలని కోరుకుంటున్నాం. నా బ్యాచ్ 80 నా 80 బ్యాచ్ అంటే ఉన్నారు ఎవరన్నా? కాబట్టి చాలా సంతోషం. ఇంతమందిని ఒక వేదిక మీదకి నిజంగా ఇది మామూలు విషయం కాదు. ఇదంతా చూస్తుంటే ఒక జాతర, ఇది సరస్వతి మాత జాతర, ఇది ఒక పూర్వ విద్యార్థుల జాతర. నిజంగా ఎప్పుడంటే మన నారాయణ రెడ్డి గారు ఒక గజల్లో చెప్పారు, పరువుల కోసం పాటుపడని నరును బతుకు దేనికని, బీడు భూములకు నీరందించని ఈ వాగు పరుగు దేనికని. మన పాఠశాలలో మనం చదువుకున్న పాఠశాలకు మనం సహకారం అందించకుంటే మన బతుకు దేనికని ఈరోజు కదిలొచ్చిన మీ అందరికీ కూడా నేను పేరున సరస్వతి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. కోసం బడిని స్థాపించాలి అని చెప్పి ఆయన కలలు కానీ దాన్ని స్థాపించడం జరిగింది. దాన్ని హై స్కూల్ వరకు తీసుకొని వెళ్ళడం జరిగింది. అన్నదానము గొప్పదనవచ్చునే గాని, అన్నదానము గొప్పదనవచ్చునే గాని, అన్నంబు జాములో అరిగిపోవు. అన్నదానం గొప్పదే, కానీ అన్నం పెడితే. మరియు ఉపాధ్యాయుని బృందానికి మరియు నాతోటి ఇచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఈ యొక్క సమస్య లేదు, అందుకే ప్రతి ఒక్కరూ చదవాలి, అది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదవాలి. ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలలో విశాల మనం చిన్నతనంలో ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా అల్లరి చేసాం. అల్లరి కనబడతలేదు, వృత్తులను చూసినట్టు ఉండద్దు. అంటే అంత ప్రత్యేకత ఉంది ఈ కార్యక్రమానికి. అదేవిధంగా ఈ పుస్తకాలు చదువుకున్నాము, మా మిత్రులు చాలామంది కోల్పోయినాం. అందులో 3-4 మిత్రులను కోల్పోయినాం, వచ్చినాము. అదేవిధంగా ఇంకొక విషయం గుర్తు చేసుకుంటున్నా, మన లాయకన్న బ్యాచ్ అంటే పుణ్యం కదిలించింది. అదేవిధంగా మా స్కూల్ ఇక్కడ లేకుండే, అక్కడ పాత 2 రూమ్లు ఉంటుండే, కూలగొట్టిర్రు. 10th క్లాస్ చదివింది అక్కడ బస్ స్టాండ్ ఉంటుండే, అది కూడా కూలగొట్టిర్రు. మా తరగతుల గదులన్నీ కూలిపోయినాయి. మా జ్ఞాపకాలు, మా అల్లర్లు, మా ఉత్సాహం కూలిపోలే, ఇంకా మూల కూర్చున్నది ఉత్సాహం. లాయక్ భాష అన్న మీ చుట్టూతా ఒక గొప్ప అయస్కారం. దయచేసి అందరూ కూడా ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతాం. మిత్రులారా, కొంచెం శ్రీనివాస్ రెడ్డి గారు కొంచెం ప్లీజ్ అందరికి కదిలించండి. అందులో విఠల్ సార్, మల్లారెడ్డి సార్, కొంచెం కృష్ణ సార్ వినిపిస్తలేదు మొత్తం. ప్లీజ్ అక్కడ ఎక్కడ బయట ఉన్న వాళ్ళందరూ వచ్చి కూర్చోండి. గ్రూపులుగా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి వేదిక ముందు కూర్చోవలసిన కోరుకుంటున్నాం. అన్న ఇంకొకసారి ప్లీజ్ అందరూ ఉన్నాం కాబట్టి ఆ యొక్క చేసుకోలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది. హరిహరి రఘునందన హరిహరి బ్రహ్మాండమా లోక సంచారి మధుర మానెల్లు మానేరు గడ్డ
కన్న తల్లి విద్య నేర్పిన వాడా వీరనమల్లు బుద్ధి చెప్పిందానా భువనాంచారి అమ్మవారు పార్వతి 10,000 దండమే ఓ రామరామో అగో కరల కంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడు పులిచెరు మాంబరధరుడు గజ చెరు మాంబరధరుడు లోకాల శంకరుడికి కన్నబిడ్డ ఆగో శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత గౌతుని కోడలు గంభీరవాణి గౌన్లాడి బిడ్డ కనస్తారి ఎల్లు మాదుగులాడి బిడ్డ మా ఔరాల ఎల్లమ్మ ఆ రేణుక ఎల్లమ్మ ఉన్నటువంటి ఈ గడ్డ లోపల ఎంతో నిర్మించిన నారాయణ గౌడు మరెందెత్తిన బోనం ఎత్తుకొని నాగం పాములే నాట్యమాడిన మిద్దె రాములని కన్నగడ్డము తెలంగాణలో తొలితరం రచయితగా పేరు పొందిన మా గుండెల్లో నా కొలువై ఉన్న గూడూరి సీతారావు గారు విద్యార్థులకు ఆదర్శమై విశ్వవిద్యాలయానికి ఉపకులపతుడై పుట్టిన ఊరికి పేరు తెచ్చిన సంకసాల మల్లేశము సారు రాజకీయమనే రణరంగంలో జన్మించిన నారాయణ గౌడు మరెందరో వీరుల్ని కన్న గడ్డవమ్మ అమ్మా హనుమాజీపేటమ్మ పాటలకు తోటవు నీవమ్మ అమ్మా హనుమాజీపేటమ్మ పాటలకు తోటవు నీవమ్మ అందరికీ వందనం. ఇక్కడికి విచ్చేసినటువంటి మా నారాయణ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది జానపద కళాకారులు కవులు కళాకారులు ఉన్నటువంటి అందరికీ కూడా మా కళాభివందనాలు తెలియజేస్తూ ఇచ్చిన నాకు ఈ అవకాశానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసి కమిటీ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. గుండె చల్లుమాని విద్యార్థులంతా చిందులేసి దూకిండురో ఆటలు పాటలు కేరింతలతో ఉప్పొంగిపోయిందిరో అంబరాన్నంటే సంబరాలతో దుమ్మే దులిపిండురో. ఎంతో మాట్లాడాలనుకున్నాను కానీ మాట్లాడాలి కూడా పెద్ద మనుషులు ఎవరు లేరు, అంటే గురువు గారు ఈ సినారీ మండలం చేస్తామన్నారు అవన్నీ ఓకే. కానీ ఫస్ట్ మనకు ఒకటి ఎన్సీసీ బెటాలియన్ తెప్పియండి. మన క్రమశిక్షణ ఎంత మంచిగా ఉందో ఎన్సీసీ బెటాలియన్ వస్తే అంత బాగుంటుంది. ఎదురు చూస్తున్న స్వాగతం సుస్వాగతం. గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి 2 చేతులు ఎత్తండి. ఆ 2 చేతులతో గట్టిగా చప్పట్లు కొడుతూ చిన్నారిని ఆహ్వానించండి. మనస్వి వెల్కమ్ సార్. గోదావరి గట్టు మీద ఈ మధ్య వచ్చిన పాట ఉన్నట్టుంది కదా. నేను గోదావరి గట్టు ఉంది గట్టు మీద గోదావరి గట్టు మీద రామసలకావే కెట్టుకున్న సందమామవే గోదావరి గట్టు మీద రామసలకావే కోరింట కెట్టుకున్న సందమామవే ఊరంతా చూడు ముసుగేదన్నీ నిద్రపోయిందే ఆరాటాలన్నీ చేరకపోతే బాగుంటుందే నాకంటూ ఉండా ఒకే ఒక్క ఆడవిక్కువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే.
సంసారాన్ని మేడెక్కించావే మసల కవే గోయింట పెట్టుకున్న సందా మామావే అందరూ విలేజర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అసలు నేను ముందు అనుకున్నటువంటి విషయం ఏంటంటే ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్నారు, ఈ ప్రోగ్రాంలోకి అందరూ ఏకతాటిపైకి వచ్చేటువంటి పరిస్థితి ఉందా అని అనుకున్నా ఫస్ట్. కానీ నాకు ఇప్పుడేమనిపిస్తుందంటే ఇది ఒక ఊరు కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఊర్లలో ఉన్నటువంటి జనాలు మాత్రమే వేరు, కానీ వాళ్ళ హృదయ స్పందన ఒక్కటే అని ఈరోజు నాకు తెలుస్తుంది. ఇదే రకమైనటువంటి ఐకమత్యం ఇక మీదట కూడా ఉండాలని కోరుకుంటూ తర్వాత I felt is 25 years felt in the 25 years, so I belong to 75 celebrations. First of all, congratulations to our committee members. So giving to chance 75, including 25 year celebrations, and as well in the district of Rajendra Sisilla, and as well as sweet memories as well, looking like scenery. So with us few words about in the part of meeting. మీనా గారు సో ఇన్ ద మీటింగ్ అందరికీ ముందుగా పాదాభివందనాలు. మాది 1999 2000 మిలీనియం బ్యాచ్. మా బ్యాచ్ టైంలోనే పాస్ పర్సంటేజ్ చాలా వరకు పెరిగింది. ఇంకా ఆ రోజులలో శేఖర్ సార్ మేము వెమ్లవాడకు మా మెయిన్ ఎగ్జామ్ అప్పుడు ఆ సారు 90s 80s వీళ్ళేం వస్తారు అనుకున్నాను నేను ఒక రోజు ముందు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 80s కనిపిస్తారు. ఆ కింద మాకు అసలు అవకాశం వస్తుందా లేదా అన్నట్టుకుంది. సో ఎనీవే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మా తండ్రుల ఏజ్ వాళ్ళతో సహా మేము తండ్రులు అనిపించుకునే వాళ్ళ దాకా వాళ్ళు కూడా వచ్చారండి. ఇటు 90s కాదు, ఇటు 20s కాకుండా అయిపోయినాం. సో ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేశం మరిపల్లి అండ్ జంగ ప్రభాకర్ గారు, సో వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఎన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా మా బ్యాచ్ అయితే ముందు ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు గుర్తుకొచ్చేది ఒకటి, ఈ స్కూలు అడుగు పెట్టిందే మేము జనవరిలో 2000 చేతగాని రాజ్యాల విలువలేని పలకెందుకు మందు పందులంటూ నిన్ను బానిసలుగా మార్చుతుంటే ఉచితాన్ని చూపించి ఊతకోత కోస్తున్న రాజకీయ చక్రాల్లో నలిగిపోకు యువతరమా శిలా పలకలు ఎన్నో కట్టి శిథిలమై చేస్తున్నా శిథిలమై పోతుంది అమాయకపు నేటితరం యువతరమా ఇది కాదో నీతరం ఇక లేవో ఈ నిమిషం రాజ్యాలను పీక్కుతినే రాబందుల దేశంలో దగా పడ్డ యువతరణమా తల్లి రుణం తీర్చుకోవా కులాలంటూ లొల్లిపెట్టి విషనాగులు ఉంది. కాబట్టి మాకు చదువు చెప్పి ఎన్నో విద్యా బుద్ధులు నేర్పించిన మా గౌరవులకు లేకపోయినా మేము చెప్పుకుంటున్నాం. ఇప్పుడు గౌరవులకు నా నమస్సుమానులు ముఖ్యంగా పాదాభివందనాలు చెప్పుకుంటున్నా ఈ డయాస్ నుండి. అందరికీ స్వాగతం సుస్వాగతం. గత 2 రోజులుగా మరి కొన్ని వేల మంది పూర్వ విద్యార్థులు ఈ బడిలో చదువు చెప్పినటువంటి
ఉపాధ్యాయులందరూ కూడా మరి ఈ వేదికలో పాలు పంచుకోవడం, తాత, తండ్రి, కుమారుడు ఈ 3 రకాల జనరేషన్స్ ఈ గ్రౌండ్లో కనబడతా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్క కుటుంబం నుంచి తాత చదువుకున్నాడు, తండ్రులు చదువుకున్నారు, వాళ్ళ కుమారులు వాళ్ళ పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుకొని 3 జనరేషన్స్ కవర్. చప్పట్లు కొట్టారు అని, కళాకారులకు చప్పట్లు కొట్టారు అని చెప్తా. చెప్పన్నా ఇంతేనా? హనుమాదపేట చప్పట్లు మా సినారెడ్డి గురువులకి, పూర్వ విద్యార్థులకి మరియు నాతోటి బ్యాచ్ నా కింది జూనియర్స్ వారందరికీ స్వాగతం తెలుపుతున్నాము. ఒక నెల రోజు వారి యొక్క అనుభవాలను నెవరు వేసుకోవడానికి విచ్చేసినారు. అది చాలా సంతోషం అనిపించినది. ఇదే కార్యక్రమాన్ని, ఇట్లాంటి ప్రోగ్రామ్ని మున్ముందు మన స్కూల్ డెవలప్మెంట్ కోసం
ఇలాగే కొనసాగిస్తారని మేము నిర్వహణ పాటుపడని నరుని బ్రతుకు దేనికని పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని మూగ నేలకు నీరందివ్వని మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని తాతలు తాగిన నేతుల సంగతి నీతులుగా సమరిస్తుంటేనే అనూష గారు 2003-4 బ్యాచ్ అనూష గారు రావాలి. కానీ ఇక్కడ మన హనుమాజీపేట పిల్లలు చదువుల్లో తగ్గేదే లేదన్నట్టుగా ఉండాలని మా కోరిక. నిజమా? నిజంకారంలో తగ్గేది లేదు, వినయంలో తగ్గేది లేదు, విజ్ఞానాన్ని సంపాదించుకోవడంలో తగ్గేది లేదు అని మనం భావిస్తూ ఉన్నాం. ఆ చిన్నారుల ఆశీస్సులు అందించండి. హలో, నేను 2003-4 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకొని ఇప్పటికీ కరెక్ట్గా 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల తర్వాత మా బ్యాచ్ అందరినీ కలుసుకోవడం, అలాగే మీ అందరినీ కూడా కలుసుకోవడం చాలా 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 సంతోషంగా ఉంది. మా ఊరు అని చెప్పుకోవడానికి చాలా 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 గర్వపడతాము. అలాగే మాకు చదువు చెప్పిన హెచ్ఎం గారు దేవేందర్ సార్ ఎక్కడున్నా కూడా చాలా బాగా గుర్తుంటారు. సార్ రూమ్లో నుండి బయటకి రాగానే వరండా మొత్తం ఖాళీ అవుద్ది. సాదాసినవే ఎంత చక్కగా ఉంటాయి. ఆ రైటింగ్ అసలు ఎప్పటికీ మర్చిపోము. సార్ అస్సలు మర్చిపోము. ఇంకా మాకు చదువు చెప్పిన మాధవీలత మేడం కూడా అంజయ్ సార్ ఇక్కడే ఉన్నారు. ఇప్పటిదాకా వాక్యాతగా ఇక్కడే ఉన్నారు. కన్న తల్లి వై
ఆమెకి ఎన్నో పేర్లు కదా. కలకత్తాలో కాలిక నీవే, ఉజ్జయినిలో మహంకాళివే, విజయవాడలో కనకదుర్గవే, తెలంగాణ ఎల్లమ్మవు నీవే. నిజ భుజ దండ నిపాతిత చండ నిపాతిత